టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనము ఇండియన్ స్కాచ్ ఎగ్స్ ఆర్ నర్గీస్ కోఫ్తా అంటారు, వాటిని ఎలా చేద్దామో చూద్దాం. ఇవి ఏంటంటే ఫన్గా ఉంటాయి చేయడానికి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఇట్ ఈస్ ఎ వెరీ హోల్ మీల్ అనమాట. ఇది మనం ఇవాళ ఎలా చేసుకుందామో చూసేసుకుందాం. నర్గీసి కోఫ్తాకి ముందు మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ కావాలండి, ఎందుకంటే మళ్ళీ నూనెలో వేసి వేయించుతాం కదా, మరీ గట్టిగా అయిపోయి కొంచెం అంత అందంగా ఉండవు. అందుకని నేను ఎగ్స్ని బాయిలింగ్ వాటర్లో జస్ట్ 5 to 6 minutes బాయిల్ చేస్తున్నాను. అక్కడికి సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ అవుతాయి. ఓ పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇంకో పక్క కీమాని ఏం చేయాలో చూద్దాం. కీమాని గట్టిగా వాష్ చేసి గట్టిగా పిండుకుని మిక్సీ పట్టుకుందాం. అల్లం వెల్లిపాయ, ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ అండి, కొంచెం వేస్తున్నాను రంగు కోసం. ఇది మన ఇంట్లో వాడుకునే కూర కారం. ఇది కొద్దిగా కారం కోసం వేస్తున్నాను. ఇది ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇంతవరకు మిక్సీలో వేసి మిక్సీలో తిప్పుదాం. కొంచెం పసుపు వేద్దాం, పసుపు కూడా యాడ్ ఆన్ అవుతుంది. మిక్సీ పట్టిన కీమా ఉంది కదా, దీన్ని తీసి కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకుంటే అది చక్కగా ఉడికిపోతుంది, మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు. ఇది మనము మిక్సీ వేసుకున్న ఇదండి. ఇలా మిక్సీ వేసుకోకుండా కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చు. నేను మిక్సీ ఎందుకు వేసుకున్నానంటే కొద్దిగా తొందరగా ఉడుకుతుంది అని మిక్సీ వేసుకున్నాను. ఒక 2 విజిల్స్ ఇస్తే ఉడికిపోతుంది. ఇది కొద్దిగా నీళ్ళు వద్దాం, మరి ఎక్కువ కూడా వద్దు. మీకు ఇలా నచ్చదు, ఇలా ఉడకబెట్టుకోవాలి అనుకోవట్లేదు అనుకుంటే దీంతో కూడా మీరు మీట్ బాల్స్ వేసేసుకోవచ్చు. ఇది మీట్ బాల్స్ వేసుకోవడానికి రెడీగా ఉంది. నేను మాత్రం నాకు ఎందుకో కొద్దిగా ఉడికిన తర్వాత వేయించితే క్రిస్పీగా వస్తాయని నా ఫీలింగ్, అందుకనే కొంచెం ఒక పిసరంతా ఉడకబెడుతున్నాను దాన్ని, మీట్ని. విజిల్స్ వచ్చాయండి, ఇక 3-4 విజిల్స్ వచ్చాయండి. నేను ఇప్పుడు బంద్ చేస్తున్నాను, ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాను. సో ఈ పాటికి ఇది ఉడికిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ ఎగిరిపోయిందండి, చల్లారింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి నేను పోసిన దాంట్లో, వాటిని కొంచెం ఎగరబెట్టేస్తున్నాను మళ్ళీ పొయ్యి మీద పెట్టి. ఆ తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ వేసుకున్నాం. కీమా చల్లారిపోయిందండి. దీన్ని నేను మిక్సీ అవసరం లేదు యాక్చువల్లీ, కానీ నేను అన్నీ కలిపి ఇందులో వేసేస్తే గట్టిగా సరిగ్గా చక్కగా వస్తుందని ఇందులో వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేశాను, దగ్గరికి వచ్చేసాను చక్కగా. ఇది నేను దీన్ని పోల్లోకి తీసుకుంటున్నాను. ఇది 6 minutes అయిపోయాయండి. నేను పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇందాక ఎంత జాగ్రత్తగా అయితే వేసామో అలాగే అంతే జాగ్రత్తగా ఈ గుడ్లు చాలా సాఫ్ట్ బాయిల్ అయి ఉంటాయి. మనం ముట్టుకుంటే ఇరిగిపోయేటట్టు ఉంటాయి. హాట్ వాటర్ నుంచి కోల్డ్ వాటర్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అవి కుక్ అవ్వడం ఆగిపోతాయి. ఈ ఎగ్స్ మళ్ళీ నూనెలో వేసి వేయించుతాం కాబట్టి వీటిని చక్కగా చల్లార్చాల్సిన అవసరం కూడా మనకే ఉంది. లేకపోతే మనకి ఈ గుడ్లు పనికి రాకుండా అవుతాయి. వీటిని ఇప్పుడు వలిచేసుకున్నాను. ఇవి చాలా సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ కదండి, చాలా జాగ్రత్తగా ఇది తీయాలి పైది, లేకపోతే ఎగ్ ఇరిగిపోతుంది. ఎగ్ ఎక్కువ ఉడకబెట్టామనుకోండి, స్కాచ్ ఎగ్ ఏమవుతుందంటే చాలా గట్టిగా ఉంటుంది తర్వాత తినేటప్పుడు. అందుకని కొద్దిగా సాఫ్ట్ బాయిలే చేయాలి ఎగ్స్ని. కొద్దిగా ఎల్లో ఇంకా సాఫ్ట్గానే ఉండాలి, అప్పుడే దానికి ఏగినప్పుడు మరీ ఇదవకుండా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, కీమా రెడీ అయింది. ఇప్పుడు మనము ఈ ఎగ్స్ని కీమాలో పెట్టి రెడీ చేసుకుందాం. ఇది మిన్స్ రెడీగా ఉంది, ఎగ్స్ రెడీగా ఉన్నాయి. ఎగ్స్ రెడీగా ఉంది కాబట్టి ముందు మనం కొంచెం ఒక ఎగ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ముద్ద తీసుకుని దాన్ని మంచిగా దగ్గరకు అనుకోవాలి. ఫస్ట్ మనకి సీమ్లెస్గా రావాలి, అందుకని ఇట్లా ఎగరేసుకుంటూ దగ్గర తెచ్చుకుంటే బాగుంటుంది. వచ్చింది కాబట్టి కొద్దిగా ఇలా అనుకొని ఇందులో ఎగ్ పెట్టుకొని
కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొద్దిగా తీసుకుంటున్నాను నేను మినిట్స్. మనకు కరెక్ట్గా ఎగ్ని కవర్ చేసేంత రావాలి, ఎక్కడ సీమ్స్ లేకుండా. సీమ్స్ ఉంటే మళ్ళీ నూనెలో వేయగానే చిట్లిపోతుంది, మనకి ఇవి సరిగ్గా రావు. సో ఇండియన్ స్కాచ్ ఎగ్స్ అంటారా, లేకపోతే నర్గీసీ కోఫ్తా అంటారా, ఇది ఒక స్టేజ్కి వచ్చినట్టు. ఫస్ట్ స్టేజ్ రెడీ. ఇది నేను ఎగ్ బీట్ చేసుకుంటున్నానండి ఎగ్ వాష్ కోసం. ఈ ఎగ్ వాష్లో కొంచెం సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకుందాము, వేసుకొని బీట్ చేసుకుందాం. ఇవి పాన్కో బ్రెడ్ క్రమ్స్ అండి. మైదాలో రోల్ చేసి, ఆ తర్వాత ఎగ్ వాష్లో రోల్ చేసి, ఆ తర్వాత ఈ పాన్కో బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుంటాం. పాన్కో బ్రెడ్ క్రమ్స్లో యాక్చువల్లీ డబుల్ రోలింగ్ చేస్తాం, ఎందుకంటే దానివల్ల దానికి కొంచెం ఇది వస్తుంది. ఇది మరీ చప్పగా ఉండకూడదని పాన్కో బ్రెడ్ క్రమ్స్లో కొంచెం ఉప్పు, కొద్దిగా రంగు రావాలని కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది జస్ట్ ఆ పైన ఉన్న కోట్కి కొంచెం రంగు రావడానికి, కొద్దిగా టేస్ట్ మరీ సప్పగా అనిపించకుండా అది ఒకటే బయట కోట్ తింటే కొద్దిగా రావడానికి చేసే పని అన్నమాట ఇది. సో చూద్దాం ఒకసారి. ఇది ఇప్పుడు ఎగ్ ఇలా ఉంటుంది కదా, ఎగ్ని ఇలా రోల్ చేసుకుందాం. దీన్ని ఒకసారి ఇట్లా ఎగ్లో రోల్ చేసుకుందాం. ఎగ్లో రోల్ చేసుకొని ఈ పాన్కో బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుందాం. దీనికి వెట్ హ్యాండ్ డ్రై హ్యాండ్ మెథడ్ వాడండి. వెట్ హ్యాండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ పట్టకండి, మరీ చికాకు అయిపోద్ది. చక్కగా కోట్ అయింది. మళ్ళీ ఇందులో మళ్ళీ ఒకసారి ఎగ్లో రోల్ చేసి మళ్ళీ పాన్కోలో వేస్తున్నాను చూడండి. సో మనకి ఆల్మోస్ట్ ఒక స్కాచ్ ఎగ్ రోల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఎగ్ పడుతుంది. సో అందుకని 3 స్కాచ్ ఎగ్స్కి 2 ఎగ్స్ అనుకోండి అటు ఇటుగా పట్టేది. సో దీంతో మన స్కాచ్ ఎగ్ రెడీ. ఇప్పుడు మనం ఈ స్కాచ్ ఎగ్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాము. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేయించుకుందాం. సో బేసిక్గా మనం ఇప్పుడు స్కాచ్ ఎగ్స్ని ఫ్రిడ్జ్ నుంచి తీసాను, ఫ్రై చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వదులుకోండి వీటిని, ఎందుకంటే చిట్పట్లాడి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఇలా 2 పక్కల కొంచెం బ్రౌన్ కానిచ్చి ఎగడానికి వదిలేసామనుకోండి, మీట్ కుక్ అవుతూ ఉంటుంది. స్కాచ్ ఎగ్స్కి ఒక 2 కొద్దిగా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం 2 ఎల్లిపాయలు వేసి టమాటాలు వేసాను అందులో. ఇది కొంచెం యూనిక్గా చేయబోతున్నాను. చిటికెడు అంతే ఉప్పు వేస్తున్నాను. చిటికెడు ఉప్పు ఎందుకు వేస్తున్నాను అనేది తర్వాత చెప్తాను. సో ఇది చక్కగా ఇప్పుడు టమాటా అంతా గుజ్జులాగా ఉడికిపోయిందండి. దీన్ని నేను దీంట్లో కొద్దిగా చెప్పాను కదా ఇందాక ఎందుకు వేసాను ఉప్పు తక్కువ అని, కొంచెం దీంట్లో నేను పండుమిరపకాయ పచ్చడి వేస్తున్నానండి. పండుమిరపకాయ పచ్చడి వేసి దీన్ని కాస్త మిక్సీ పట్టి
చక్కగా దీన్ని మిక్సీ పట్టి మయోనైస్లో కలుపుతాను. దానివల్ల ఏమవుతుందంటే టమాటో అండ్ చిల్లీ మయోనైస్ తయారవుతుంది. ఇది మన పండుమిరపకాయ టమాటో పచ్చడి అండి. ఇదన్నీ ఒకసారి దాంట్లో సాస్ స్మూత్గా ఉండాలి కదా, అందుకనే దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకుని దీన్ని మేయోలో కలుపుతాం. దీంట్లో నేను కొద్దిగా మేయో కలుపుతున్నాను. మీ దగ్గర మేయో లేకపోతే అస్సలు బాధపడకండి, ఆ చట్నీని అలా సర్వ్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను కలుపుతున్నాను. దీన్ని స్లోగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇటు 5 నిమిషాలు, అటు 5 నిమిషాలు. ఇది ఏగిపోయిందండి. దీన్ని తీసి కొద్దిగా ఇచ్చేసేసి మనం డ్రైన్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ప్లేట్ చేసుకుందాం అండి. చాలా సింపుల్ ప్లేటింగ్. రెండింటి మధ్యలో ఇది పెట్టి. సో అండి, నా ఫేవరెట్ టైంకి వచ్చేసాము. నాకు టేస్టింగ్ ఒక్కదాన్ని చేయాలంటే కొంచెం బోర్ అనిపిస్తుందండి. కానీ నేను చేసింది నేను మీకు తిని చూపించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను. ఇది స్కాచ్ ఎగ్స్ అండి, నర్గిసి కోఫ్తా, ఇండియన్ స్కాచ్ ఎగ్స్. ఇది నాట్ ఒరిజినల్ స్కాచ్ ఎగ్స్. ఎందుకంటే ఒరిజినల్ స్కాచ్ ఎగ్స్లో యోక్ రన్నీగా ఉంటుంది. నేను ఇది రన్నీగా చేయలేదు, ఎందుకంటే మనకు రన్నీ యోక్స్ మామూలుగా ఇండియన్ ప్యాలెట్కి నచ్చవు కాబట్టి. సో నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. కొంచెం ఇదండి కొంచెం డిఫరెంట్గా ఉంది. పిల్లలకి ఎస్పెషల్లీ పెడితే బాగా నచ్చుతారు అనుకుంటున్నాను. ది ఐడియా ఆఫ్ నర్గిసి కోఫ్తా ఇస్ దట్ మనం ఎగ్తో పాటు మిన్స్ మీట్ని కూడా తిన్నాం. అది నాకు ఈ ఐడియా ఎప్పుడు చాలా నచ్చుతుంది. నాకు చిన్నప్పటి నుంచి స్కాచ్ ఎగ్స్ అంటే పెద్ద ఫ్యాసినేషన్. అందుకే వాళ్ళు మీకు చేసి చూపించాను. చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఆ తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాకి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త రెసిపీతో.